Hi, hello, welcome to yet another episode of Carlo Shikaru with me, Usha. 30 years back తాజ్ మహల్ అనే మూవీలో నుంచి మంచుకొండల్లోని చంద్రమ అనే పాటతోటి తన కెరియర్ స్టార్ట్ చేసి 3 దశాబ్దాలుగా అద్భుతమైన పాటలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అందజేస్తున్నారు. అలాగే ఇటీవలే RRR మూవీలో నుంచి నాటు నాటు పాటకి ఆస్కర్ అలానే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సంపాదించి తెలుగు పాటకి అంతర్జాతీయ స్థాయిని తీసుకొచ్చిన గొప్ప లిరిసిస్ట్ అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లిరిసిస్ట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ చంద్రబోస్ గారు. సో చంద్రబోస్ గారిని కార్లో షికార్కి తీసుకెళ్ళిపోదామా? రండి. చంద్రబోస్ గారి ఇంటికి వచ్చేసాము. హియర్స్ హిస్ బోర్డ్, లెట్స్ గో. సో మనం చంద్రబోస్ గారి ఇంటికి వచ్చేసాము. ఇది ఆస్కార్ వాల్, అసలు వేరే లెవెల్లో ఉందండి. అసలు ఇంటర్నేషనల్ దాంట్లో ఒక రేంజ్లో ఉన్నాయి. లుక్ ఎట్ ఆల్ ద 4 అవార్డ్స్ అనమాట. అసలు అన్ని రివాల్వింగ్గా చేశారు అండ్ చాలా భద్రంగా వాటిని దాచిపెట్టారు. చంద్రబోస్ గారు, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఈరోజు ఇంటర్వ్యూ చేయడం ఆర్ కార్లో షికార్కి తీసుకెళ్ళడం. చాలా ఆలస్యమైంది, మీకు ఎప్పుడో చేయాలి, మీరు చాలా రోజులు అడుగుతున్నారు. అవును, నాకున్న బిజీ షెడ్యూల్స్ కారణంగా కొంచెం ఆలస్యం. మన పరిచయాన్ని పురస్కరించుకుని ఎప్పుడో మీకు ఇంటర్వ్యూ ఇవ్వాలి, కొంచెం ఆలస్యమైంది, మన్నించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇంటర్వ్యూ. అండ్ చాలా యూ మేడ్ ఆల్ ఆఫ్ అస్ ప్రౌడ్. ఈ అవార్డ్ తీసుకొచ్చి మా అందరినీ అసలు అంటే ఒక తెలుగు ఫిలిం అనేది, తెలుగు ఇదనేది ఒక ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళిపోయారు. వీఆర్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ దైవ కృప అండి, భగవంతుని కృప. అండ్ ఇంకొకటి చూసానండి ఇక్కడ, ఐ జస్ట్ సా దిస్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ అని ఆస్కర్ చల్లగరిగా. అంటే ఇది ఏంటంటే ఇది గోల్డెన్ గ్లోబ్, ఇది క్రిటిక్స్ చాయిస్, అది హాలీవుడ్ క్రిటిక్స్, ఇది అకాడమీ అవార్డు వచ్చిన తర్వాత అకాడమీ అవార్డు తీసుకుని మా ఊరు వెళ్ళాను. నేను పుట్టిన ఊరు చల్లగరి గాని, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చల్లగరి అని ఒక గ్రామం, చిన్న గ్రామం. అక్కడే చదువుకున్నాను, అక్కడే పెరిగాను, అక్కడే పాటలు నేర్చుకున్నాను. పాటలు పాడడం, పాటలు రాయడం అని అక్కడ నేర్చుకున్నాను. మా ఊరు వెళ్ళి ఈ పండుగను అక్కడ నేను వాళ్ళతో కలిసి పంచుకున్నాను. ఆ పండుగను అక్కడ వాళ్ళతో కలిసి చేసుకున్నాను అనమాట. అప్పుడు మా ఊరు వెళ్ళినప్పుడు నాకు బళ్ళోను గుళ్ళోను సన్మానం చేసిన తర్వాత, బళ్ళో సన్మానం చేస్తున్నప్పుడు నేను చాలా నా అభిప్రాయాలు, నా అనుభవాలు, నా జ్ఞాపకాలను వాళ్ళతో పంచుకున్నాను. ఇదంతా కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక జర్నలిస్ట్ సుశీల్ కుమార్ గారు అని ఒక ఆయన మొత్తం దీన్ని పిక్చరైజ్ చేసి 17 నిమిషాలుగా కుదించి సబ్ టైటిల్స్ వేసి దీన్ని కాన్స్ ఫిలిం ఫెస్టివల్ పంపించారు. పంపిస్తే అక్కడ బెస్ట్ డాక్యుమెంటరీగా సెలెక్ట్ అయింది. 8 దేశాల డాక్యుమెంటరీస్తో పోటీపడి, అమెరికా, బెల్జియం, లాటిన్ వాటితో పోటీపడి మనది బెస్ట్ డాక్యుమెంటరీగా సెలెక్ట్ అయింది అనమాట. దాని పేరు ఆస్కార్ చల్లగరిగే. ఇప్పుడు మీకు యూట్యూబ్ లో కొట్టిన ఆస్కార్ చల్లగరిగే డాక్యుమెంటరీ అవైలబుల్ ఉంది. 17 నిమిషాలు ఉంటుంది అనమాట. ఇది దాదాపు ఆస్కార్ తో సమానం అండి. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ఆస్కార్ తో దాంతో సమాన స్థాయి ఉన్న పురస్కారం ఇది. ఇవన్నీ కూడా ఒక 6 నెలల్లో, ఒకే సంవత్సరం 6 నెలల్లో లభించడం, మనకు అది అన్ని వరించడం అన్నది చాలా అదృష్టం, భగవంతుడి కృప అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ పురస్కారాలన్నీ కేవలం నా ద్వారా తెలుగు జాతికి వచ్చాయని నేను భావిస్తాను. అబ్సల్యూట్లీ అండి. మీరు అంటే మీ వల్ల వీఆర్ ఏబుల్ టు సీ ఆల్ ఆఫ్ దిస్ అనేది చాలా గొప్ప విషయం. వీటన్నిటి వెనకాల తెలుగు భాష, తెలుగు యాస, తెలుగు గాలి, తెలుగు నేల, తెలుగు మట్టి, తెలుగు సంస్కృతి, తెలుగు ఆచారాలు ఉన్నాయి కాబట్టి వాటినన్నీ ఆకలింపు చేసుకుని అర్థం చేసుకుని నేను రాశాను కాబట్టి, తెలుగుకి వచ్చినాయి కాబట్టి ఇదందరికీ తెలుగు సంపద, తెలుగు సంపద ఇదంతా. సూపర్. అండ్ మీరు మాకు పర్సనల్లీ పరిచయం ఉండడం కూడా, మీ పాటలు నేను పాడడం కూడా నా అదృష్టం. తెలుపను మన కార్లో మిగతా పాడు. పదండి. ఇడ్లీయా, మినపగుళ్ళు ముఖ్యం రా. అంతేగా అల్లుడు, రవ్వ కూడా ముఖ్యం. అంతేగా. ఈవిడ మినపగుళ్ళు అంటుంది, ఆవిడ రవ్వ అంటుంది, ఏం వాడాలో. మినపగుళ్ళైనా రవ్వైనా తెనాలి డబుల్ హార్స్ వారివేగా. అంతేగా. వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ చంద్రబోస్ గారు, కార్లో షికారు. నమస్తే అండి, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. కొంచెం ఆలస్యంగా వచ్చాను మీ ఇంటర్వ్యూ, కానీ ఏం పర్లేదు, మంచి పాటలు పాడుకునే అవకాశం మనకు లభించబోతుంది. అబ్సల్యూట్లీ. 3 దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమకి అద్భుతమైన బాణీలు ఇస్తూ, అద్భుతమైన లిరిక్స్ రాస్తూ మే 20, 1995లో 95 నుండి ఇప్పుడు 2025
ఇది మార్చ్, ఫిబ్రవరి ఎండింగ్, మార్చ్ రాబోతుంది. ఈ 30 ఏళ్లలో అంటే అప్పుడు మంచుకొండలో ఉన్న చంద్రమ అనేది తొలి పాట, మొదటి పాట. ఇప్పుడు రాబోతున్న హరిహర వీరమల్లు, రేపు రాబోతున్న హరిహర వీరమల్లులో కొల్లగొట్టినాదిరో కొల్లగొట్టినాదిరో కొల్లగొట్టి నాగుండేనే ముల్లెగట్టినాదిరో అనే పాట. మంచుకొండలో చంద్రమ నుండి కొల్లగొట్టినాది వరకు 30 ఏళ్ల ప్రయాణం, 870 సినిమాలు, 3700కు పైగా పాటలు. అంతా ప్రేక్షకుల ఆశీర్వాదం, పరిశ్రమలో ఉన్న పెద్దల ఆశీస్సులు. సో విల్ స్టార్ట్ విత్ ద కార్ చాయిస్ అండి. జనరల్లీ నా కారులో ఎక్కగానే అడుగుతాను, ఏ కార్ మీ ప్రిఫరెన్స్ ఉన్న కార్ ఏంటి, వాట్ ఈస్ యువర్ చాయిస్? నాది మర్క్ అండి, బెంచ్. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్న నన్ను సైకిల్ తొక్కనివ్వలేదు. మా నాన్నకు సైకిల్ ఉండేది అనమాట, దాని మీద ఆయన స్కూల్కి వెళ్ళేవాడు. కానీ ఒకటే సైకిల్, ఇంట్లో ఒకే సైకిల్ ఉంటే ఆయన స్కూల్కి వెళ్ళేవాడు. సైకిల్ పాడైతే మళ్ళీ స్కూల్కి వెళ్ళడం కష్టం అవుతుంది, చాలా దూరం వెళ్ళాలి, 8 కిలోమీటర్లు వెళ్ళాలి. అందువల్ల సైకిల్ తొక్కనిచ్చేవాడు కదా నన్ను. నాకు అప్పటి నుండి కోరిక అనమాట, సైకిల్ తొక్కనివ్వా అని చెప్పేసి కోపం. అంటే అలా ఆ కోరికను అలా దాచుకొని మనం సైకిల్ తొక్కనివ్వలేదు, నేను బెంజ్ కొనుక్కోవాలని చెప్పేసి కోరిక చిన్నప్పటి నుండి. అలాగే సినిమా రంగంలోకి వచ్చాను. వచ్చిన తర్వాత కష్టపడ్డాను, ఫలితం పొందాను. అలా మెల్లమెల్లగా అంచెలంచెలుగా ఎదుగుతూ ముందు నేను మారుతి కారుతో మొదలై, తర్వాత అసెంట్ కారుతో, తర్వాత ఫోక్స్ వ్యాగన్, తర్వాత బెంజ్ మర్క్ కొన్నాను. ఒక కారు కొన్న తర్వాత 8 నెలలకి అది నీళ్ళలో పడిపోయి మునిగిపోయింది. అయ్యో, బెంజ్. కొన్న తర్వాత మళ్ళీ పట్టుదలగా మళ్ళీ 8 నెలలు పూర్తయ్యాక మళ్ళీ కొత్త కారు కొనుక్కున్నాను. 8 నెలల్లో ఆ కారు నీళ్ళలో మునిగిన తర్వాత మళ్ళీ మళ్ళీ బ్రాండ్ న్యూ కొనుక్కొని ఇప్పుడు ఆ బ్రాండ్ న్యూ కారు ఇంట్లో ఉంది. అలాగా మెర్కులు 2 కొన్నాను, ఒకటి పోయింది, ఒకటి ఉంది ప్రస్తుతం నాతో. దానికి ఇన్సూరెన్స్ ఉందండి మీకు? ఇన్సూరెన్స్ వచ్చింది, టోటల్ లాస్ పెట్టుకున్నాను, కొంత వచ్చింది, మళ్ళీ కొంత అమౌంట్ వేసుకొని మళ్ళీ కొత్త కారు కొని ఇప్పుడు దాంట్లోనే ప్రస్తుతం కార్లో షికారు చేస్తున్నారు. మీరు డ్రైవ్ చేస్తారా? మీకు ఎవరైనా నేను డ్రైవ్ చేస్తాను, మా ఆవిడ డ్రైవ్ చేస్తుంది, మా పాప డ్రైవ్ చేస్తుంది, మా అబ్బాయి డ్రైవ్ చేస్తాడు, అందరం డ్రైవ్ చేస్తాం ఇంట్లో. మీకు 2 పిల్లలు కదా, వాళ్ళకి మీ ఒకసారి పేర్లు. మా అబ్బాయి పేరు నంద వనమాలి, మా అమ్మాయి పేరు అమృతవర్షిణి. వనమాలి పేరు వెనుక ఒక చిన్న కథ ఉంది, ఆసక్తికరమైన ఒక కథ ఉంది. నేను నా భార్య సుచిత్ర, మేమిద్దరం పరిచయం అయిన తర్వాత ప్రేమలో పడిన తర్వాత ఇంకా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. పెళ్లి చేసుకోవడానికి ముందు మా ఇద్దరి కలయికలో వచ్చిన పాట కోటి గారు స్వరపరిచి శ్రీమతి వెళ్ళొస్తోంది సినిమాలో, రాఘవేంద్రరావు గారి దర్శకత్వం వచ్చిన సినిమాలో ఆ పాట పల్లవి, వనమాలి వనమాలి వెళ్ళనులే నిన్నొదిలి మరుమల్లి నీ మనసే నా మజిలి అనే పాట మా ఇద్దరి కలయికలో వచ్చింది. నేను రాశాను, మా ఆవిడ నృత్య రీతులు సమకూర్చింది సుచిత్ర. మా ఇద్దరి కలయికలో వచ్చిన మొదటి పాట పల్లవి వనమాలి. అందువల్ల మా ఇద్దరికి పుట్టబోయే కొడుకు మొదట కొడుకే పుడతాడు, వాడికి వనమాలని పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నాం. పెళ్ళయింది, మొదట కొడుకే పుట్టాడు, వాడి పేరు వనమాలని పెట్టాడు. జరిగింది అలా. తర్వాత పుట్టిన పాప అమృతవర్షిణి. అమృతవర్షిణి అంటే నాకు అమృతవర్షిణి రాగానే చాలా ఇష్టం. అదే అనుకున్నాను. కురిసేను విరిజల్లులే ఒకటైను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకీవే శ్రీకారమే కావే. ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. ఇది అమృతవర్షిణి రాగంలో ఉంది. అట్లాగే గంగోత్రిలో గలగలగల గంగోత్రి హిమగిరిధరి హరిపుత్రి అనే పాట కూడా అమృతవర్షిణి రాగంలో ఉంది. మా పాప పుట్టడానికి ముందు మన రాష్ట్రంలో కరువు కాటకలు వచ్చి వాన లేకుండా ఉంది. మా పాప పుట్టే సమయానికి వర్షం వచ్చింది. అప్పుడు ఒక్క వాన చినుకు, వాన బిందు, వర్షపు బిందువు కూడా అమృతంతో సమానంగా అందరూ భావించారు. మా అమ్మాయి పుట్టింది, అప్పుడు వర్షం కురిసింది. అమృతమే వర్షంగా కురిసిందనే ఉద్దేశంతో అమృత వర్షిణి అని పేరు పెట్టింది. అన్ని ఏమంటారు రాగం, అలాగా దాని భావం కూడా అన్వయించబడింది. అంటే మీరు పాట అద్భుతంగా పాడుతున్నారు. యాక్చువల్లీ సింగర్ అవుదామని వద్దాం అనుకున్నారు మీరు ఇండస్ట్రీకి. సో అంటే హౌ డిడ్ దట్ హ్యాపెన్? అంటే సింగర్ అవుదాం అనుకుని మళ్ళీ లిరిసిస్ట్ గా ఏం లేదండి. అంటే చిన్నప్పటి నుండి పాటలు రాయడము, పాటలు పాడడము, రాసిన పాటలు పాడడం కోసం స్వరపరుచుకోవడం కూడా అలవాటు.
కొంచెం స్వరపరుస్తాను ఏదో ఉన్న జ్ఞానంతో. ఎందుకంటే పాటలు విని 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 ఉంటాం కదా, ఆ విన్న రాగాలు పాడిన బాణీలు వరసలతో మనకేదో మన సొంత కవిత్వం ఏదో చేస్తాం. ఇట్లాగా రాయడము పాడడము స్వరాలు సమకూర్చడం కొంత అలా అనుభవం సాధించి సంపాదించి ఎలాగైనా సరే సినిమా రంగంలో స్థిరపడాలనే ఉద్దేశంతో హైదరాబాద్లోకి వచ్చిన తర్వాత అనుకొని మా మిత్రుడు శ్రీనాథన సహకారంతో మొదలెట్టాము. ఏది పాడడం కోసం ప్రయత్నాలు. పాట కోసం ప్రయత్నాలు చాలా చాలా చేసిన తర్వాత ఫలితం రాలేదు. ఒకరోజు కూర్చున్నాం ఇద్దరం, అన్నా నేను కూర్చొని, ఏంటి తమ్ముడు మనం ఎంత కష్టపడుతున్నాం, ఫలితం రావట్లేదు, ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఎక్కడ కూడా ఎవరు కూడా మనకు అవకాశం ఇవ్వట్లేదు. ఇప్పుడు మరొక్కసారి ఆలోచిద్దాం. మీరు పాడడం కోసం రాసిన పాటలు ఉన్నాయి కదా, దాంట్లో మెరుపు ఉంది, దాంట్లో ఒక చురుకుదనం ఉంది, ఒక చిలిపిదనం ఉంది, కొత్తదనం ఉంది. అలా ఆలోచించి మీరు పాటలు రాయడం మొదలెట్టండి. ఎందుకంటే పాట నిర్మాత ఖర్చుతో కూడుకున్న విషయం. రాయడం ఎవరికి ఖర్చు లేదు, బాగుందంటే లేదంటే లేదు. కాబట్టి ఇలా ప్రయత్నిద్దామని చెప్పడంతో, సలహా ఇవ్వడంతో నేను వెళ్ళి ఒక 10 సందర్భాలకు అనుగుణంగా కొత్త పాటలు రాసుకుని వచ్చి అన్నకు వినిపిస్తే బాగుందన్నారు. అలా మళ్ళీ పునఃప్రయత్నం మొదలెట్టడం వల్ల ఆ పునఃప్రయత్నంలో ముప్పలనేని శివ గారు కలిసే అవకాశం శ్రీనాథన్నే కల్పించాను. కల్పిస్తే ఆయన ద్వారా శ్రీనాథరావు వెళ్ళి శివగారికి వినిపించాను. 2 పాటలు వినిపించాను, బాగున్నాయి అన్నారు. ఇంకేమన్నా ఉన్నాయి అన్నారు. ఉన్నాయి సార్ అన్నాను. మొత్తం 10 పాటలు, రాసిన 10 పాటలు వినిపించాను, బాగున్నాయని. రేపు ఒకసారి ఇంటికి వస్తావా అన్నారు. వెళ్ళాను. వెళ్తే తాజ్మహల్ కథ చెప్పి సందర్భాలు చెప్పి వీటికి రాయమన్నారు. రాశాను. ఆ సందర్భాలకు రాసిన పాటలు అనేవి నచ్చి పక్కన పెట్టుకొని నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళాడు. నాయుడు గారు కూడా ఈ పాటలు నచ్చాయి. ఇప్పుడు పాటలు నాకు 4 పాటలు ఉంటాయని నేను అనుకున్నాను. కానీ కొత్త మలుపు ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనం రాసిన పాటలు కాదు, శ్రీలేఖ్ గారు సంగీత దర్శకుడు అంటే కొత్త అమ్మాయి, ఆ అమ్మాయి బాణీలు ఇస్తుందంట, ఆ బాణీలకు మనం పాటలు రాయాలి అనగానే సరే మళ్ళీ ప్రయత్నాలు మొదలెడదాం మళ్ళీ అనుకున్నాను. మళ్ళీ మొదటికి వచ్చింది కథ. అయినా కూడా ఆవిడ బాణీ ఇచ్చిన బాణీకి అందంగా మంచు కొండలోనే చంద్రమాని చక్కగా మాటలు భావాలు పొందుపరిచాను. అది నేను రాసిన మొదటి పాట. ఆ పాట పాడింది మన ప్రియతమ గాయకులు బాలు గారు, చిత్ర గారు. AVMGలో రికార్డ్ అయిన పాట. కోదండపాణి గారి ఆయన నేతృత్వంలో ఈ పాట రికార్డ్ అయింది. శ్రీలేఖ్ గారు రికార్డ్ చేశారు ఈ పాటని. శ్రీకాంత్ గారు, మోనికా బైడి గారు ఈ పాటకు నటించారు తెర మీద. ముప్పలనేని శివ గారు, రామానాయుడు గారి సహకారంతో, శ్రీనాథన్న ప్రోత్సాహంతో నేను ఈ పరిశ్రమలోకి వచ్చాను. లిరిసిస్ట్ కావాలంటే, ఇప్పుడు సింగర్ కావాలనుకోండి, ట్రాక్స్ పాడతాం. తర్వాత ఒక సంగీత దర్శకులు కావాలి అని అంటే ఒక అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుని, అలా లిరిసిస్ట్కి పాత ఏంటండి? ఒక లిరిసిస్ట్ అవ్వాలి అని అంటే, రచయిత అవ్వాలంటే కవి అవ్వాలంటే ఇది అంటూ ఒక అర్హత అంటే ఏముండదు. కాకపోతే దానికి మానసిక అర్హత కావాలి. బాగా చెప్పారండి. అర్హతలు అంటే ఏమండి, నేను చదువుకున్నాను, నేను పలానా కోర్స్ చేశాను, పలానా చదివాను, పలానా ఉంది నా దగ్గర సర్టిఫికెట్ ఉంది, ఇది కాదు. ఈ పలానా ధృవపత్రం ఉంది, ఇవన్నీ కాదు. కావాల్సిన మానసిక అర్హత అంటే స్పందించే లక్షణం పుష్కలంగా ఉండాలి. స్పందన ఉండాలి, కొత్తగా స్పందించే లక్షణం ఉండాలి. అలాగే చూసే కోణం కూడా భిన్నంగా, దృక్కోణం చాలా వైవిధ్యంగా ఉండాలి. ఇప్పుడు అంటే ఉదాహరణకి అందరూ చూసే కోణాల్లో మేము చూడకూడదు. కవి కన్ను వేరు, కవి కోణం వేరు. అంటే ఒక సందర్భాన్ని చూసినప్పుడు కానీ, ఒక సంఘటన చూసినప్పుడు కానీ స్పందించే విధానం, చూసే కోణం వేరుగా ఉంటేనే దాంట్లోంచి కవిత్వం వస్తుంది. గడ్డి పువ్వు కూడా కవిత్వానికి అర్హత ఉంది. గడ్డి పువ్వును చూసినా, చిరుగాలను చూసినా, ఆకు కదలిక చూసినా, నీటి ప్రయాణాన్ని చూసినా, ఎవరిని చూసినా, ఏ సందర్భాన్ని చూసినా, ఏ దృశ్యాన్ని మనకు అంటబడ్డా దాంట్లోంచి ఒక భావోద్వేగం పెళ్ళుబికి, ఆ భావోద్వేగంలోంచి, ఒక అందమైన ఆలోచనలోంచి, ఒక మంచి మాటల కలయికలోంచి ఒక కవితో, ఒక గేయమో, ఒక కవిత్వమో, ఒక కథో, ఒక కథానికో ఏదో పుట్టుకొస్తుంది. అది భాష మీద పట్టు, అలాగే ప్రాస, ఇవన్నీ రావాలి. ప్రాసలు, ఎత్తులు, భాష మీద ఒక సాధికారత ఉండొచ్చు. తర్వాత ఇప్పుడు పాటకి ప్రధానంగా కావాల్సిన అర్హత అంటే మానసిక స్పందనతో పాటు ఇంకోటి ఏంటంటే, అంటే ఒక నడకలో ఒక లయబద్ధంగా రాసే ఒక లక్షణం ఉండాలి. అంతర్లీనంగా ఒక లయ ఉండాలి పాటలో. ఎలా అంటే వచనానికి కవిత్వానికి, వచనానికి గేయానికి తేడా ఏంటంటే, వచనం అలా ఒక స్వేచ్ఛగా వెళుతూ ఉంటుంది, కవిత్వం మాత్రం కొంచెం లయబద్ధంగా వెళుతుంటుంది. అంటే మనం రాసేప్పుడే దాంట్లో ఒక నడక ఇమిడి ఉంటుంది, ఉండాలి. అప్పుడు బాణీలు సమకూర్చే వారికి అది సులభంగా, అది ఆ బాణీకి లొంగుతుంది, బాణీకి వంగుతుంది.
మీరు ఇండస్ట్రీలో వచ్చినప్పుడు అంటే స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా అండి లైక్ రాయడానికి? అంటే అయినో రాగానే మీకు ఒక మంచి అవకాశం వచ్చింది అండ్ వెంటనే కూడా అంటే కొంత పోరాటం చేశాను, కొంత పోరాటం జరిగింది. శ్రీనాథ్ అన్న ప్రోత్సాహంతో చాలా మంది దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన చోటల్లా ప్రతి చోట మనకేమి ఎర్ర తివాచి రెడ్ కార్పెట్ వేసి ఎవరు పిలవరు కదా. పైగా చిన్న కుర్రోడిని, ఒక చిన్నగా ఉండే కుర్రోడిని, చదువుకుంటున్న కుర్రాడిని, నాకేం ఇప్పుడు మీరు అన్నట్టుగా నాకేం అర్హతలు ఏం లేవు. నేను చదువుకుంది బీటెక్, నేను పాలిటెక్నిక్ డిప్లొమా చేశాను, పాలిటెక్నిక్ చేసి ఇప్పుడు ఇంజనీరింగ్లోకి వచ్చి ఇంజనీరింగ్ చదువుతున్న కుర్రాడిని. కాబట్టి నేను అర్హతల పరంగా కూడా నాలో అర్హతలు ఏం లేవు. ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి వచ్చాను. చెప్పుకోవడానికి ఏం నేపథ్యం ఏం లేదు, నా పద్యమే నేపథ్యం అనుకోవచ్చు. ఉదాహరణ నేపథ్యం పెద్దగా ఏం లేదు. కాబట్టి ప్రతి చోట ఏమి సాధారణంగా మనం ఆహ్వానించి మనకేం కూర్చోపెట్టలా. మళ్ళీ రమ్మన్నారు, చూద్దామన్నారు, ఏం చదువుకున్నావు, నీకెవరు తెలుసు, ఏంటి, రకరకాల ప్రశ్నలు, రకరకాల తిరస్కరణలు వచ్చాయి, తిరస్కారాలు. అప్పుడు నాకు ఇలా వెళ్తున్నప్పుడు ఒక అవమానం ఎదురైందండి. గుర్తులేదు కానీ ఒక అవమానం మనసు కొంచెం బాధేసింది. నేను ఇంటికి వెళ్ళి, నేను కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉండేవాడిని. రూమ్కి వెళ్ళిన తర్వాత కూర్చొని ఒక చిన్న అవమానం ఎదురైంది కదా, ఏంట్రా అని ఆలోచిస్తున్నా. లేదు మళ్ళీ ప్రయత్నిస్తుంటే మళ్ళీ మనసుకు బాధ కలిగించే సంఘటనలు ఎదురైంది. 2-3 ఎదురవడంతో ఒక్కసారి నేను సమాలోచనలో పడిపోయాను. ఏంటి మనం ఏం చేస్తున్నాం, మనం చదువుకుంటున్న చదువు ఏంటి, ఇంజనీరింగ్ చేస్తున్నాం JNTలో, మంచి చదువు, మంచి సాంకేతిక విద్య, ఇది పూర్తయితే మంచి ఉద్యోగం వస్తుంది. కానీ మనం ఏంటి ఏదో దారిలో పట్టుకుని వెళ్తూ మనం కళలు అనుకుంటూ వెళ్ళాము. అక్కడ అనవసరంగా మనకి ఏదో గొడవలు, చిన్న బాధలు వస్తున్నాయి. ఇది ఏంటి, ఇది సరైందా కాదా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అప్పుడు ఒకటి అనుకున్నాను, లేదు, చిన్నప్పటి నుండి మనం దీన్ని ఆరాధిస్తున్నాము, దీంతో ప్రయాణిస్తున్నాము, దీంట్లో ఏదో ఒక స్థాయికి చేరుకోవాలని కలగన్నాము, అహర్నిశలు దీనికోసం కృషి చేస్తున్నాను. ఇప్పుడు మధ్యంతరంగా వైదొలగకూడదు, దీని అంతేదో చూడాలి, అవమానాలు, తిరస్కారాలు వస్తుంటాయి, పోతుంటాయి అని నాకు నేనే ధైర్యం చెప్పుకొని 100 అవమానాలు ఎదురయ్యే వరకు దీంట్లో ఉండాలి, 100 తర్వాత వెనుతిరగాలి అని ఒక నిర్ణయం తీసుకొని ఒక పేపర్ పెన్ను పెట్టుకొని 1, 2, 3 రాసుకున్నాను. చూద్దాం అవుతుందో ఎంతవరకు వెళ్తాం అని. ఇంకా అవమానాలు ఎదురైనా కొద్దీ రాయడం. 21 అవమానాలు అయిన తర్వాత 21 అవమానాలు పూర్తయ్యాయి. 21 అవమానాల తర్వాత అవమానాల స్థానంలో బహుమానాలు, సన్మానాలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా అక్కడి నుంచి ఇంకా 21 అవమానాలు నేను ఎదుర్కొన్నాను. ఇవన్నీ, ఈ అనుభవాలు, ఈ అవమానాలు, తిరస్కారాలు, ఇవన్నీ కూడా ఈ జ్ఞాపకాలతో ఒక పాట కూడా రాశాను. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, అనుకోవాలి, అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. సూపర్. అసలు ఎంత ప్లేబ్యాక్, అసలు మీరు ప్లేబ్యాక్ సింగింగ్ చేయాలండి, అద్భుతంగా పాడుతున్నారు మీరు. చేశాను కదా. చేశారా? మీరు విన్నారు, మర్చిపోయి ఉంటారు. అయ్యో. ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే కాళ్ళు పిసికాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా, ఓరయ్యో నాయ్యా, ఓరయ్యో నాయ్యా. సూపర్ అండి, సూపర్. పాడిన తర్వాత మొన్న ఇంకోటి లేదే లేదే అని ఒక సినిమా కూడా, రాజు యాదవ్లో కూడా లేదే లేదని పాట కూడా పాడాను. పక్కా శృతి చాలా బాగుంది మీది, పక్కగా పాడేస్తున్నారు, అసలు ఏమి ఆగకుండా అనర్గళంగా పాడేస్తున్నారు. అఫ్ కోర్స్ అనర్గళంగా గాయకులను చూస్తే నాకు గాయకుల నుంచి కొంత శక్తి నాకు వస్తుంది. దట్స్ సో నైస్. సో మీకు బాగా వీళ్ళున్న ఈ లిరిసిస్ట్ నన్ను చాలా ఇన్స్పైర్ చేశారని లిరిసిస్ట్ ఎవరు? ఆత్రేయ గారి శైలి ఏంటంటే, మీరు ఇండస్ట్రీలో వచ్చినప్పుడు అంటే స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా అండి లైక్ రాయడానికి? అంటే అయినో రాగానే మీకు ఒక మంచి అవకాశం వచ్చింది అండ్ వెంటనే కూడా అంటే కొంత పోరాటం చేశాను,
కొంత పోరాటం జరిగింది. శ్రీనాథ్ అన్న ప్రోత్సాహంతో చాలా మంది దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన చోటల్లా ప్రతి చోట మనకేమి ఎర్ర తివాచి రెడ్ కార్పెట్ వేసి ఎవరు పిలవరు కదా. పైగా చిన్న కుర్రోడిని, ఒక చిన్నగా ఉండే కుర్రోడిని, చదువుకుంటున్న కుర్రాడిని, నాకేం ఇప్పుడు మీరు అన్నట్టుగా నాకేం అర్హతలు ఏం లేవు. నేను చదువుకుంది బీటెక్, నేను పాలిటెక్నిక్ డిప్లొమా చేశాను, పాలిటెక్నిక్ చేసి ఇప్పుడు ఇంజనీరింగ్లోకి వచ్చి ఇంజనీరింగ్ చదువుతున్న కుర్రాడిని. కాబట్టి నేను అర్హతల పరంగా కూడా నాలో అర్హతలు ఏం లేవు. ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి వచ్చాను. చెప్పుకోవడానికి ఏం నేపథ్యం ఏం లేదు. నా పద్యమే నేపథ్యం అనుకోవచ్చు. ఉదాహరణ, నేపథ్యం పెద్దగా ఏం లేదు. కాబట్టి ప్రతి చోట ఏమి సాధారణంగా మనం ఆహ్వానించి మనకేమి కూర్చోపెట్టలా. మళ్ళీ రమ్మన్నారు, చూద్దామన్నారు, ఏం చదువుకున్నావు, నీకు ఎవరు తెలుసు, ఏంటి, రకరకాల ప్రశ్నలు, రకరకాల తిరస్కరణలు వచ్చాయి, తిరస్కారాలు. అప్పుడు నాకు ఇలా వెళ్తున్నప్పుడు ఒక అవమానం ఎదురైందండి. గుర్తులేదు కానీ ఒక అవమానం మనసు కొంచెం బాధేసింది. నేను ఇంటికి వెళ్ళి, నేను కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉండేవాడిని. రూమ్కి వెళ్ళిన తర్వాత కూర్చొని ఒక చిన్న అవమానం ఎదురైంది కదా, ఏంట్రా అని ఆలోచిస్తున్నా. లేదు మళ్ళీ ప్రయత్నిస్తుంటే మళ్ళీ మనసుకు బాధ కలిగించే సంఘటనలు ఎదురైంది. 2-3 ఎదురవడంతో ఒక్కసారి నేను సమాలోచనలో పడిపోయాను. ఏంటి మనం ఏం చేస్తున్నాం, మనం చదువుకుంటున్న చదువు ఏంటి, ఇంజనీరింగ్ చేస్తున్నాం JNTలో, మంచి చదువు, మంచి సాంకేతిక విద్య, ఇది పూర్తయితే మంచి ఉద్యోగం వస్తుంది. కానీ మనం ఏంటి ఏదో దారిలో పట్టుకుని వెళ్తూ మనం కళలు అనుకుంటూ వెళ్ళాము. అక్కడ అనవసరంగా మనకి ఏదో గొడవలు, చిన్న బాధలు వస్తున్నాయి. ఇది ఏంటి, ఇది సరైందా కాదా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అప్పుడు ఒకటి అనుకున్నాను, లేదు, చిన్నప్పటి నుండి మనం దీన్ని ఆరాధిస్తున్నాము, దీంతో ప్రయాణిస్తున్నాము, దీంట్లో ఏదో ఒక స్థాయికి చేరుకోవాలని కలగన్నాము, అహర్నిశలు దీనికోసం కృషి చేస్తున్నాను. ఇప్పుడు మధ్యంతరంగా వైదొలగకూడదు, దీని అంతేదో చూడాలి, అవమానాలు, తిరస్కారాలు వస్తుంటాయి, పోతుంటాయి అని నాకు నేనే ధైర్యం చెప్పుకొని 100 అవమానాలు ఎదురయ్యే వరకు దీంట్లో ఉండాలి, 100 తర్వాత వెనుతిరగాలి అని ఒక నిర్ణయం తీసుకొని ఒక పేపర్ పెన్ను పెట్టుకొని 1, 2, 3 రాసుకున్నాను. చూద్దాం అవుతుందో ఎంతవరకు వెళ్తాం అని. ఇంకా అవమానాలు ఎదురైనా కొద్దీ రాయడం. 21 అవమానాలు అయిన తర్వాత 21 అవమానాలు పూర్తయ్యాయి. 21 అవమానాల తర్వాత అవమానాల స్థానంలో బహుమానాలు, సన్మానాలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా అక్కడి నుంచి ఇంకా 21 అవమానాలు నేను ఎదుర్కొన్నాను. ఇవన్నీ, ఈ అనుభవాలు, ఈ అవమానాలు, తిరస్కారాలు, ఇవన్నీ కూడా ఈ జ్ఞాపకాలతో ఒక పాట కూడా రాశాను. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, అనుకోవాలి, అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి, అలా ఉపయోగించుకో ఈ సినిమాను అన్న భావం ధ్వనించేలాగా మాట్లాడాను. అనగానే నాకు అర్థమైపోయింది. ఇంకా ఆ సినిమా నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది. బొంబాయి ఫ్రెండ్స్ చాలా గుర్తింపు, చందన చీరలు కట్టుగా, బాలమురళీకృష్ణ డిఫరెంట్ లిరిక్స్ కూడా, గుప్పెడు గుండెను తడితే, ఇలా అన్ని పాటలు నాకు ప్రతి పాట కొత్తగా ఉంటూ. అది సింగిల్ కార్డ్ రాశారు? లేదండి, అందులో 5 పాటలు రాశాను. అదే ఆల్మోస్ట్ ఇంకా 5 పాటలు నాకు 5 రకాల నాకు గుర్తింపు తీసుకొచ్చాయి. తర్వాత పరిశ్రమ అంతా కూడా ఎవరి రచయిత, కొత్త రచయిత ఎవరని నా వైపు తిరిగి చూసేలా చేసిన సినిమా బొంబాయి ప్రియుడు. అవకాశాన్ని రాఘవేంద్ర గారు ఇచ్చారు. అందులో కీరవాణి గారి ప్రోత్సాహం కూడా మర్చిపోలేను. అదే అంటే మీరు ఇదే అడగబోతున్నాను, అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్కి మీరు లిరిక్స్ రాయడంలో కంఫర్టబుల్గా ఉంటారు? కంఫర్ట్ అంటే అందరు సంగీత దర్శకులు, ఎందుకంటే మనకు ఆ రాసే ఆ ఒడుపు తెలిసిన తర్వాత, ఆ ఒడుపు, ఆ పట్టు వచ్చిన తర్వాత ఎవరి బాణికైనా అందంగా రాస్తాం. కాకపోతే ముందు నాలోని రచయితను నేను మంచి పాటలు రాస్తాను, నేను మంచి స్థాయికి ఎదుగుతాను, నేను ఎలాంటి బాణికైనా రాయగలను నమ్మకాన్ని కలిగింది మాత్రం కీరవాణి గారి ద్వారానే. ఆయన ఇచ్చిన బాణీలు కావచ్చు, నేను రాసిన వాటికి ఆయన బాణీలు సమకూర్చడం కావచ్చు, వీటన్నిటి ద్వారా నన్ను నేను అక్కడ తీర్చిదిద్దుకునే, చెక్కుకునే ఒక అవకాశం కీరవాణి గారి సన్నిధిలో, కీరవాణి గారి సమక్షంలో నాకు తెలియదు. ఇన్ఫాక్ట్ మొన్న మధ్యన కీరవాణి గారితో మాట్లాడాను ఏదో సందర్భం వచ్చి. అప్పుడు ఆయన అన్నారనమాట, చంద్రబోస్ గారు రాసినప్పుడు ఒక ట్యూన్ కూడా దాంతోపాటు పాడి రాస్తారు ఆయన. ఊరికే రాస్తుంటాను, రాసినప్పుడు ఏదో ఎల్లాయి పాటలు పాడినట్టుగా ఏదో ట్యూన్ పాడతాను, ఒక బాణి అంటాను. ఒక్కొక్కసారి అది బాగుండొచ్చు, బాగున్నప్పుడు దాన్ని
అది బాగుందని ఆయన గుర్తించాలి, వాళ్ళు గుర్తిస్తారు, గుర్తించి ఇది బాగుంది అని చెప్పేసి అప్పుడు ఏమండి దీనికి కొంచెం చిన్న చిన్న మార్పులు చేద్దాము, దీన్ని మొత్తం పూర్తిగా మార్చక్కర్లేదు, కొంచెం స్వల్ప మార్పులతో బాగుంటుందని చెప్పి సూచించి ఆయన చెప్పి అలా కొన్ని సందర్భాలు ఉన్నాయి, 2-3 సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు కీరవాణి గారు బాణీ సమకూరుస్తూ బాణీలో వచ్చిన మాటల్ని కూడా నేను యథాతథంగా ఉపయోగించుకునే సందర్భాలు ఉన్నాయి. అటు పరస్పరం. సో మీరు అంటే ట్యూన్ కి రాయడం ఇష్టపడతారా, లేకపోతే రాసిన దానికి అంటే రాయడం ముందర ప్రిఫర్ చేస్తారా? ఎలాగైనా పర్వాలేదండి, కాకపోతే ముందు నేను రాశాను అనుకోండి, రాస్తే స్వేచ్ఛగా మనం రాస్తే ఎన్నో భావాలు పలికించవచ్చు. అంటే కొంత సంఖ్యలు లేకుండా స్వేచ్ఛగా మనం అందంగా మన మనసులో వచ్చిన భావాలన్నీ కూడా పొందుపరిచే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇంకొకటి, రాసిన దానికి బాణి సమకూరిస్తే ఒక ప్రయోజనం ఏంటంటే ఏం రాశాము, భావం ఏంటి, భాష ఏంటి, దానికి తగినట్టుగా ఆ భావాన్ని దాంట్లోని అర్థాన్ని ద్విగుణీకృతం చేసే రాగం ఏంటి, 2 రకాలుగా ఆ రాగం ఏంటి, ఇది ఈ భావం ఉంది, ఇది ఏ రాగంలో దీన్ని స్వరపరిస్తే దీంట్లోని భావం పూర్తిగా సంపూర్ణంగా వెలికొస్తుంది, శ్రోత హృదయాన్ని చేరుతుంది అని సంగీత దర్శకులు ఆలోచించి ఆ భావానికి తగిన రాగాన్ని ఎంపిక చేసుకుని ఆ రాగాలు స్వరపరుస్తారు. అదొక సౌలభ్యం ఉంది, ఏది సాహిత్యానికి సంగీతం సమకూరుస్తుంది. కానీ ఏదైనా సరే సంగీతమైన సాహిత్యమైన ముందు మాటకు బాణి సమకూర్చిన, బాణికి మాట సమకూర్చిన, పాటలో వినబడాల్సింది మాటే ప్రధానము, అక్షరమే ముందు, అక్షరానికి అలంకారమే స్వరం, అక్షరానికి పెద్దపీట వేస్తేనే ఆ పాట నిలుస్తుంది. నేను అందుకోసం ఒక మాట రాశాను, మాట ముగిసిన చోట పాట మొదలవుతుంది, మాట ముగిసిన చోట పాట మొదలవుతుంది, పాట పుట్టిన చోట మనసు బాట ఎదురవుతుంది, మనసులోకి వెళ్ళిన పాట తనువంతా వెలిగిస్తుంది, తనువులోని ప్రతి అణువుని మనసులాగా మార్చేస్తుంది. సూపర్ అండి. విని నిజంగా ఇలాంటివి అర్థం చేసుకోవడానికి కానీ దానికి కూడా ఒక స్థాయి ఉండాలనిపిస్తుంది. తెలుగు తెలియాలి బాగా, అంతే కనీసం ఒక లెవెల్ దాకా తెలిస్తే కానీ ఇలాంటివి అర్థమయ్యి మనం దాన్ని ఆస్వాదించలేమనిపిస్తుంది. సో సచ్ గ్రేట్ ఇది. అండ్ మీరు ఒక పాట రాయడానికి ఎంత టైం తీసుకుంటారు? ఇలా ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు అంతే. 3 రోజులు మ్యాక్స్, ఎక్కువ గరిష్టం 3 రోజులు, తక్కువలో తక్కువ ఒక సినిమా మొత్తం పాటలు రాశాను. ఒక రోజులో కాదు, తక్కువలో తక్కువ చాలా 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 కనిష్టం అన్నమాట. అది 45 నిమిషాలు ఒక పాట రాశాను. అట్లా ప్రతి పాట 45 నిమిషాలు రాశాను. ప్రతి పాట 45 నిమిషాలే. 6 పాటలకి 45 అంతే. అలా రాసిన పాట రంగస్థలం. ప్రతి పాటకు పట్టిన సమయం 45 నిమిషాలే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ పాటలు నేను రాయలేదు, కాగితం మీద కలం బట్టి రాయలేదు. అన్ని పాటలు చెబుతూ వెళ్ళాను, వచించాను. రచయితను కాదు, వచయితను. మొత్తం చెప్పడమే. సుకుమార్ గారికి చెప్పడం, దేవి గారికి చెప్పడం, చెప్పింది రికార్డ్ చేయడం, దేవి గారికి పంపించడం, ఆయన కంపోజ్ చేయడం, మళ్ళీ ఏదైనా చూనిస్తే దానికి మళ్ళీ చెప్పడమే. రాయడం అన్నదే లేదు. అంతా అన్ని పాటలు రికార్డ్ అయ్యి చిత్రీకరణ అయిన తర్వాత మొదటి పాట రిలీజ్ చేసేప్పుడు ఏమంటే మీ స్వహస్తాలతో ఒక పాట రాసిస్తే మేము మైత్రి మూవీస్ నుంచి ఒక పాట మేము ట్విట్టర్లో పెడతామంటే అప్పుడు రాశాను. అంతవరకు నేను కాగితం మీద కలం పెట్టనే లేదు. ఆ సినిమాకి అలాంటి సందర్భాలు, అలాంటి ఒక కుదిరిందే సంభవించాయి. భలే మూవీ అండి. అండ్ సుకుమార్ గారితో కూడా మీ జర్నీ చాలా బ్యూటిఫుల్ జర్నీ అనిపిస్తుంది. అంటే ఆయనతోటి మీ రిలేషన్షిప్. సుకుమార్ గారు ఆయన స్వతహాగా ఆయన కవి అండి. అద్భుతమైన కవిత్వం, అత్యద్భుతమైన కవిత్వం రాస్తారు. సినిమా రంగంలో దర్శకుల్లోకి అద్భుతమైన కవిత్వం రాసే వ్యక్తి సుకుమార్ గారు. మరి ఆయన పాట రాసి మెప్పించాలంటే ఎంత కష్టం. అవును, అదేదో వంట వచ్చిన వాళ్ళకి ఏదైనా వడ్డిష్ వండి మెప్పించడమే. అయితే దాంట్లో ఒక చిన్న మనకు ఒక సదుపాయం కూడా ఉంది. కొన్ని ఆయన సూచిస్తారు, కొన్ని ఆయన చెప్తారు, ఇలా ఉండాలని చెప్తారు. అలా ఉండాలని చెప్పిన తర్వాత మనం ఆ స్థాయికి మించి మళ్ళీ మనం రాయాలి అంటే అదో కష్టం, ఛాలెంజ్. కాబట్టి సుకుమార్ గారితో ప్రయాణం నాకు చాలా. ఒకప్పుడు రాఘవేంద్ర గారితో ఎంత ఆనందంగా, ఎంత హాయిగా
రచన వ్యాసంగం కొనసాగిందో దాని తర్వాత మళ్ళీ నాకు మధ్యలో వైవి చౌదరి గారు కూడా చాలా ఆయన కూడా నా ప్రయాణం చాలా బాగుండేది. తర్వాత ఇప్పుడు సుకుమార్ గారితో కూడా ప్రయాణం అంతే ఆనందంగా ఆహ్లాదభరితంగా మంచి పాటలు రాస్తున్నాడు, మంచి పేరు వస్తుంది, సంతోషం, సంతృప్తి, అన్ని రకాల గుర్తింపు అన్ని ఆయనతో కలిసి ప్రయాణించడంలో చాలా హ్యాపీనెస్. అండ్ కొన్ని మనసు పెట్టి మనం కొన్ని పాటలు రాస్తాం కదా, ఇలాంటిది ఏదైనా మనకి బాగా నచ్చి అలాంటిది ఏదైనా సక్సెస్ కానప్పుడు హౌ డూ యూ ఫీల్? అంటే అంత ఎక్కువ గుర్తింపు రాలేదు, అబ్బా ఇది చాలా బాగా రాశాను నేను అని అనుకుని మీరు అలా గుర్తింపు రాని పాటలు ఏమైనా ఉన్నాయా? గుర్తింపు రాని పాటలు చాలా ఉంటాయి, ఉండకుండా ఉండవు. ప్రతి పాట మనం అద్భుతంగా రాస్తాము, అద్భుతంగా రాయాలనే కోరికతోనే రంగంలోకి దిగుతాం, రాస్తాము. రాసిన తర్వాత అది వెళ్ళాల్సినంత దూరం వెళ్ళదు, చేరాల్సిన హృదయాలన్నది చేరదు. కానీ చిన్న బాధ ఉంటుంది, అయ్యో మేము ఇంత బాగా రాసామే, ఇది అంటే ఎక్కువ ఊహించామే, దీని మీద మనకి ఎక్కువ అంచనాలు ఉన్నాయి అనుకుంటాం. మళ్ళీ రెండో రోజు దాని గురించి మర్చిపోతాం, మళ్ళీ కొత్త పాటల పనిలో మనం మునిగిపోతాం. అయితే అలాగ ఎక్కువ దూరం వెళ్ళాల్సింది ఉండి వెళ్ళలేదు అనుకున్న పాటలు కొన్ని ఉన్నాయండి. అందులో వన్నేనొక్కళ్ళు కూడా చాలా మంచి పాటలు రాశారు సుకుమార్ గారికి. ఈ పాటలన్నీ చాలా మంచి పాటలు. సినిమా అంత అనుకున్నంత విజయం సాధించలేదు కాబట్టి ఇంకా గొప్ప పేరు వచ్చే పాటలు కానీ రాలేదని ఒక చిన్న బాధ. కాకపోతే పాడుకుంటున్నప్పుడు కానీ ఆ పాటల గురించి మాట్లాడుకున్నప్పుడు కానీ ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే అద్భుతంగా స్వరపరిచారు, దేవి గారు అద్భుతంగా చిత్రీకరించారు. అన్ని పాటలు అందరికి చేరాలని ఏం లేదు కదా, రంగస్థలం లాగా ఆ పాటలు అంతగా ప్రజాదరణ పొందలేదేమో, కొంతవరకు వెళ్ళాయి, ఇంకా వెళ్తే బాగుండు అని అనిపిస్తుంది. సో యువర్ మై లవ్ అంటున్నారండి, సుచిత్ర గారి గురించి చెప్పాలి మీరు. ఇప్పుడు మీ లవ్ ఎయిర్లో స్టార్ట్ అయింది అని మాకు తెలుసు, మీరు కూర్చొని మాట్లాడి ప్రేమలో పడ్డారు అని నాకు తెలుసు. అదంతా మేము మాకు అంటే ప్రేక్షకులందరికీ తెలిసిన విషయము. సో పెళ్ళికి ఎలా అంటే హూ ప్రపోజ్? మీరు ప్రపోజ్ చేశారా, ఆవిడ ప్రపోజ్ చేశారా? సాధారణంగా అబ్బాయిలకి ప్రపోజ్ చేస్తారు, అంటే అబ్బాయిలకి తొందర ఉంటుంది. పైగా నాకేంటంటే ఇంజనీరింగ్ పూర్తి చేశాను అంటే ఎగ్జాక్ట్లీ ఏం చెప్పరా ఒకసారి? నేను ఇంక లవ్ అనేది చెప్పలేదండి, లవ్ అట్లాంటిది ఏం చెప్పకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను చెప్పేసాను. సో అంటే ఐ లవ్ యూ అని అలా చెప్పలేదు, ఒక రోజు లవ్ అలాంటిది ఏం లేకుండా మామూలుగా పరిచయం మాట్లాడుకున్నాము, నేరుగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను చెప్పాను. చెప్పడంతో తనకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, ఆ అభ్యంతరాలు చెప్పింది. ఆ అభ్యంతరాలు నేను పట్టించుకోవాలి, నాకు ఇది పెద్ద అభ్యంతరం కాదు, నాకు ఇది ఆటంకం కాదు, నేను చేసుకోవాలన్న కృత నిశ్చయంతో నేను చాలా దృఢంగా ఉన్నానని చెప్పాను. తను కూడా ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత మేమిద్దరం భద్రాచల రాముడి సన్నిధిలో పెళ్లి చేసుకున్నాం, సీతారాముడి పెళ్లి సన్నిధిలో అక్కడ పెళ్లి చేసుకున్నాం. ఇద్దరు కూడా ఇండస్ట్రీలో నుంచే కదండి, మీకు ఎప్పుడు అంటే హౌ వాజ్ ఇట్? అంటే ఆవిడ ఒక కొరియోగ్రాఫర్, మీరు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఏంటంటే మేమిద్దరం కలిసి పెళ్లిపీటల సినిమాకి పనిచేసాం. పెళ్లిపీటలో నేను పాటలు రాసాను, మొత్తం పాటలు రాసాను. తను ఆ పాటలన్నిటి కూడా తను కొరియోగ్రఫీ, తన నృత్య రీతి సమకూర్చింది. నేను పాటలు పూర్తి చేసుకొని చెన్నై నుంచి వస్తున్నాను, తను పాటలు కొరియోగ్రఫీ చేయడం కోసం చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుంది. ఇద్దరం ఒకే సినిమా కాబట్టి మేనేజర్ పక్క సీట్లే వేశాడు, పక్కనే కూర్చున్న తర్వాత నేను ఎక్కడో చూసినట్టుగా నాకు అనిపిస్తుంది. తను కొరియోగ్రాఫర్ కదా, పేరు సుచిత్ర కదా అని అనుకున్న తర్వాత మనసులో అనుకున్నాను, నన్ను కూడా గుర్తుపట్టిన తర్వాత ఈ లోపు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు లలితా సహస్రనామం చదువుతుంది. ఏంటంటే మంత్రాలు చదువుతున్నారు అని నేను అన్నా. అంటే నాకు ఫ్లైట్లో ఎక్కాలంటే భయం, ఎందుకంటే తిరుపతిలో పొలాల్లో కుప్పగూలిన ఫ్లైట్లో నేను ఉన్నాను, అప్పటి నుండి నాకు ఇది భయం, ఫ్లైట్ ఫోబియా ఉంటుందని అన్న తర్వాత సరే అని ఆ ఫ్లైట్ ఫోబియా పోగొట్టడం కోసం ఇద్దరం కబుర్లోకి దిగాము. కబుర్లో దిగి మీరు పాటలు రాస్తారంటే అవును రాస్తానంటే, మీ పాటలు నాకు ఒక పాట బాగా నచ్చింది అన్నది. ఏం పాట నచ్చింది అంటే పరదేశి కూడా తనే చేసింది కొరియోగ్రఫీ. అందులో తణుకో అరకో కటకో లడకో చివరికి న్యూయార్కో నేను ఎప్పుడు పాడతాను, మాస్కో శాన్ ఫ్రాన్సిస్కో సౌదీ అరేబియాకో పాటలు తనకు బాగా నచ్చాయి. సూపర్ నచ్చి తను అభినందించింది. ఈ లైన్స్ నాకు బాగా నచ్చాయండి, చాలా కవితాత్మకంగా ఉన్నాయి, చాలా పొయిటిక్ ఎక్స్ప్రెషన్స్ రాశారు అంటూ అమ్మా అని. ఇదేంటి డాన్స్ మాస్టర్లు అంటే వీళ్ళు విన్యాసాలు భంగిమలతో కదా, భావాలతో వీళ్ళకేం పని, భావాలను కూడా ఇంత బాగా గ్రహించింది
అర్థాన్ని పాటలు కవిత్వంలోని అర్థాన్ని, కవితలోని అర్థాన్ని అర్థం చేసుకుందంటే కవిని కూడా అర్థం చేసుకుంటుందనే ఉద్దేశంతో అర్థాంగం చేసుకున్నాను. వెరీ నైస్, సూపర్ నైస్. సో అంటే ఇప్పుడు సుచిత్ర గారు మీరు ఇండస్ట్రీలోనే కదా, సో మీ పిల్లలు కూడా ఏమైనా ఇండస్ట్రీలో వెళ్దామనే థాట్ ప్రాసెస్ ఏమైనా ఉందా? మా అబ్బాయి ఇప్పుడు ఎంఎస్ చేసి డాలస్ లో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. డాలస్ యుఎస్ లోనే ఉన్నారా? కాకపోతే వాడికి కొంచెం ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, పోయిటరీ రాస్తుంటాడు, మ్యూజిక్ కొంచెం వాడికి ఆసక్తి. పాప శాస్త్రీయంగా సంగీతం నేర్చుకుంది. సూపర్. మన శ్రీరంగం వేణు గారు ఉన్నారు కదా, శ్రీరంగం వేణు గారి దగ్గర తను సంగీతం నేర్చుకుంది పాప. చక్కగా పాడుతుంది కూడా. ఆర్ఆర్ఆర్లో డబ్బింగ్ కూడా చెప్పింది. ఇండస్ట్రీకి కీరవాణి గారు చెప్పించారు. తర్వాత చక్కగా పాడుతుంది, చాలా శృతి పక్వంగా, చాలా అందంగా పాడుతుంది. ఇంకా సాధన చేస్తుంది. తను ఇంజనీరింగ్ చేస్తుంది, సైబర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది సిబిఐలో. సినిమా అంటే మనం చెప్పినా చెప్పకపోయినా, బాబు మనం నేర్చుకోమనకపోయినా కూడా మన నుండి వాళ్ళకి ఆ జన్యువుల నుంచి వాళ్ళకి వస్తాయి, లక్షణాలు ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే దాన్ని వృద్ధి చేసుకుని, దాని పట్ల ఆసక్తిని పెంపొందించుకొని వృద్ధి చేసుకోవాలన్న కోరికుంటే అది వృద్ధిలోకి వస్తుంది. కానీ వేరే దారి వైపు మళ్ళీ వెళ్తే వాళ్ళు చెప్పలేము. కాకపోతే మా అమ్మాయి ఇంకోటి ఏంటి తెలుసా, మా అమ్మాయి ఇంటర్నేషనల్ త్రోబాల్ ప్లేయర్, స్పోర్ట్స్ లో కూడా బాగా గట్టిగా ఆడుతుంది. త్రోబాల్లో చాలా చాలా నేషనల్స్ ఆడింది, మొన్న ఇంటర్నేషనల్ కూడా ఆడొచ్చింది, గెలిచి వచ్చింది కూడా. తను స్పోర్ట్స్ కోటాలోనే తనకు సీట్స్ వస్తుంటాయి తనకి. ఇంకోటి ఇప్పుడు మీరు రియాలిటీ షోస్లో మీరు ఇప్పుడు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఓల్డెన్ డేస్లో ఉన్న రియాలిటీ షోస్కి ఇప్పుడున్న రియాలిటీ షోస్కి మీరు అబ్జర్వ్ చేసిన తేడా ఏంటంటే? అంటే ఇప్పుడున్న రియాలిటీ షోస్ అంటే మెట్టు ఎదుగుతూ ఉన్నాయి కదండి. ఒకప్పుడు రియాలిటీ షోస్కున్న దానికున్న విస్తృతి తక్కువ, ఇప్పుడు విస్తృతి పెరిగింది. దాన్ని ఎక్కువ మంది చూస్తున్నారు, ఎక్కువ మంది పాల్గొంటున్నారు, ఎక్కువ ఆదరణ ఉంది. ఇంతకుముందు చూసే వాళ్ళ సంఖ్య తక్కువ ఉండేది. అప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి తక్కువ వనరులతో, తక్కువ మందితో అలాంటి రియాలిటీ షో చేసేవాళ్ళు. తర్వాత దానికి ఆదరణ పెరిగిన తర్వాత అందరూ చూస్తున్నారనే దాంతో దాని స్థాయిని దాన్ని అలా పెంచుకుంటూ పోతున్నారు. పోయి ఇప్పటికీ ఒక నలుగురు కూర్చుంటున్నారు, మంచి సెట్ వేస్తారు, ఒక యాంకర్ ఉంటారు, చాలా ఎక్కువ మంది ఆర్కెస్ట్రా ఉంటారు. ఇవన్నీ కొంచెం పెద్ద ఎత్తున భారీగా జరుగుతున్నాయి. పైగా ఎక్కువ మంది పిల్లలు కూడా నాకు తెలిసి ఒక రెండిళ్లలో ఒక అబ్బాయి ఒక పిల్లడు పాడుతున్నారు. ఇప్పుడు సింగింగ్ చాలానే ఇంట్రెస్ట్ పాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఛానల్లో ఒక ప్రోగ్రామ్ వస్తుంది, రియాలిటీ షో పాటలకు సంబంధించి. అందులో అందరు పాల్గొంటున్నారు, చాలా మంది. ప్రతి ప్రోగ్రాంలో కొత్త వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మేము ఇప్పుడు పాడతా తీయగా చేస్తున్నాము, దీంట్లో మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారు. అంటే ప్రతి సిరీస్కి ప్రతి సీజన్కి వస్తూనే ఉంటారు. అంటే ఎంతో మంది గాయకులు ఉన్నారు, పిల్లలు ఇంకా ఔత్సాహిక గాయకులు ఎంతో మంది ఉన్నారు, పాడుతున్నారు, పాడాలనుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి రియాలిటీ షోలో స్థాయి పెరిగింది, భారీగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, చూస్తున్నారు. దాని ద్వారా సినిమా రంగంలోకి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. దాని ద్వారా ప్రయోజనం పొంది, లబ్ధి పొంది, నేర్చుకొని మేమిచ్చే మా అనుభవంతో మేమిచ్చే సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, చెప్పే పాఠాలు కావచ్చు, ఇవన్నీ ఎంతో ఉపయుక్తంగా ఉంటూ వాళ్ళకు ఉపయోగపడుతూ వాళ్ళు వాటిని ఆచరిస్తున్నారు. మంచి మార్గంలో వాళ్ళు పెట్టుకుని సినిమా రంగంలో పైకి వస్తున్నారు. మీరు రియాలిటీ షోతోనే వచ్చారా? ఏంటది? పాడుతా తీయగండి. అయితే ఇప్పుడు ఎవ్రీ లిరిసిస్ట్కి ఇప్పుడు ఒక్కొక్క బాణి ఉంటుంది. లైక్ అంటే ఈ పాట వింటే ఇది సిరివెన్నెల గారిది ఆర్ ఇది వేటూరి గారిది, ఇట్లా తెలుస్తుంది, ఒక శైలి తెలుస్తుంది, ఒక రైటింగ్ స్టైల్. సో మీది ఏ స్టైల్ అని మీరు డిస్క్రైబ్ చేస్తారు? ఇప్పుడు ఏ స్టైల్ అనేది మీరు చెప్పాలి. మీరు పలానా పాట ఇది బోస్ గారి పాట, ఇది బోస్ గారి రాసుంటారని మీకు అలా నేను ఏ విభాగంలో ఎక్కువ పాటలు రాస్తాను అని మీకు అనిపించింది? నాకైతే మీరు ఆల్రౌండర్ అనిపిస్తుందండి. ఎందుకంటే యూ హావ్ రిటన్ ఆల్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ రాశారు, కానీ చమత్కారంగా లిరిక్స్ రాస్తారు. అంటే ఇది డిఫరెంట్ గా ఉందనగానే అది బోస్ గారు రాసుంటారు
కొత్తగా ఏదో ఒక చమక్ ఉంటుంది, ఏదో కొత్తదనం ఉంటుంది, ఏదో ఒక వైవిధ్యం ఉంటుంది, ఏదో ఒక వైరుధ్యాన్ని ప్రదర్శించాలని ఎప్పుడు కోరిక. నాకు మొదటి నుంచి అదే కదా. సాంకేతిక విద్య నాకు అందుకేసమే తోడ్పడింది. నేను చదువుకున్న ఇంజనీరింగ్ చదువు, ఆ బుద్ధి, ఆ బుర్ర ఇక్కడ కొంచెం ప్రయోగించడం అంటే చివరికి వచ్చేది 1 0 వస్తుంది ఆన్సర్. కానీ ఎన్ని రకాలుగా తీసుకురావచ్చు, ఒకటిని ఎన్ని రకాలుగా 0 రావచ్చు అనేది అదే కదా ఇంజనీరింగ్ రకరకాల మ్యాథ్స్లు కానీ అక్కడెక్కడ కానీ ఆ డిరైవ్ చేయడంలో కానీ ఆ పద్ధతులు, ఆ మార్గాలు, ఆ మెళకువ అనేది నాకు, ఆ మెళకువలు ఇక్కడ నాకు యూజ్ అయ్యాయి. నైస్. సో మీరు సోషల్ మీడియా బాగా ఫాలో చేస్తారా? ఇప్పుడు ఈ ఆస్కార్ అది వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంది అసలు? ఆస్కార్ వచ్చాక మీ లైఫ్ ఎలా మారిపోయింది? లైఫ్ మారిపోవడం అంటే పెద్దగా ఏం మారలేదండి. కాకపోతే నా పరంగా జీవితం ఏం మారలేదండి. ఎదుటి వాళ్ళ పరంగా నా జీవితం మారినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చూసే చూపు కావచ్చు, వాళ్ళు ఇచ్చే గౌరవం కావచ్చు, గుర్తింపు కావచ్చు పెరిగింది. కానీ నా పరంగా నా వైపు నుంచి జీవితం ఏం మారలేదు. అదే నేను, అదే పాట, అదే ఇల్లు, అదే వ్యాపకం, అదే చదవడం, అదే రాయడం. కాకపోతే ఏంటంటే కొంచెం మన నుంచి పాట వస్తుందంటే జనాలు ఇంకా జాగ్రత్తగా చూస్తున్నారు, ఆసక్తిగా చూస్తున్నారు, శ్రద్ధగా గమనిస్తున్నారంటే ఇంకొంచెం బాధ్యతాయుతంగా రాయాలి, ఇంకా అందంగా రాయాలి, ఇంకా అద్భుతంగా రాయాలని కొంత నాలో నాకే ఇంకొంచెం ఆ జాగ్రత్త పెరిగింది. అది మాత్రం నిజం. ఏ ఇంటర్వ్యూలో మీరు చెప్పండి, ఏదైనా ఒక విషయం మాకు చెప్పాలి. మీరు ఇది ఎక్కడ చెప్పలేదు, నేను ఇది చాలా సీక్రెట్ నా లైఫ్లో, ఇది మీకే చెప్తున్నాను అనేది ఒకటి చెప్పండి మాకు. అసలు మీకే చెప్తున్నాను, ఎక్కడా చెప్పలేదు, ఏ ఛానల్లో చెప్పలేదు, ఏ యూట్యూబ్లో చెప్పలేదు, ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, ఏ వేదిక మీద చెప్పలేదు, మీకే చెప్తాను. చెప్పండి. వెంకట్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు, యుఎస్లో ఉంటారు, LAలో ఉంటారు. ఓకే. ఆయన ఐటీ జాబ్ చేస్తారు, ఐటీ ఎంప్లాయ్, కంపెనీ ఉంది ఆయనకి. ఓకే. కాకపోతే ఆయనకు రచన మీద కొంచెం చాలా ఆసక్తి ఉంది, రచన కూడా చేస్తుంటారు. ఆయన ఈ మధ్యకాలంలో ఒక పుస్తకం రాశారు, సంకల్ప వృక్షం అనే పుస్తకం రాశారు. ఓకే. రాయడానికి ఆఫీసులో సెలవు పెట్టారు, ఆఫీస్కి వెళ్ళలేరు. వారం రోజులు 10 రోజులు సెలవు పెట్టి ఇంట్లో కూర్చొని పుస్తకం రాసిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి తిరిగి వెళ్ళారు. అక్కడ ఒక ఆవిడ, ఇతని కొలీగ్ ఒక ఆవిడ, తెల్ల ఆవిడ, అమెరికన్, అడిగిందనమాట, వెంకట్ గారు ఎందుకు, అంటే ఇంగ్లీష్లో, ఎందుకు రాలేదు వెంకట్ గారు ఇన్ని రోజులు అంటే, నేను పుస్తకం రాశాను అందువల్ల రాలేదంటే. ఓ పుస్తకం రాశారా, నేను పుస్తకాలు నాకు చాలా ఇష్టం చదవడం, పుస్తకం ఇస్తారా నేను చదువుతాను అంటే, నేను రాసింది ఇంగ్లీష్లో రాయలేదు, ఒక ఇండియన్ రీజనల్ లాంగ్వేజ్లో రాశాను, మీకు అర్థం కాదు అంటే ఏ లాంగ్వేజ్లో రాశారని ఆ అమ్మాయి అడిగింది. తెలుగు అనే ఒక ఇండియన్ రీజనల్ లాంగ్వేజ్లో రాశాను, అదొక ప్రాంతీయ భాష, తెలుగు అనే భాషలో రాశానంటే, తెలుగు మీన్స్ దట్ నటు లాంగ్వేజ్, తెలుగు మీన్స్ దట్ నటు లాంగ్వేజ్. ఓ మై గాడ్. కాదండి, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మీలోని ఒక కళాకారుడు ఉన్నాడు, యాక్టింగ్ చేయలేదా మీరు ఇప్పటిదాకా? నాకు ఒక డౌట్, మీరు సినిమాలలో యాక్టింగ్ ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఇరగొడేస్తున్నారు యాక్టింగ్. నచ్చు అంటే ఇప్పుడు కాదు, మనం అక్కడ నుండి మొదలెడదాం, దాన్ని పూర్తి చేద్దాం. అంటే నాటు భాష తెలుగు అంటే నాటు భాష, తెలుగు అనేది నాటు భాష అని ప్రపంచానికి తెలిసిపోయింది. అంటే తెలిసే దారి ఈ పాట వేసిందనమాట. అంటే మనం తెలుగు భాషలో పుట్టాం, తెలుగు భాషలో పెరిగాం, తెలుగు భాషలో పోతాం. ఇదంతా మనకు తెలుగు భాష అంటే మనకు గొప్ప విషయం. కానీ మన దేశంలో ఒక రాష్ట్రానికి వెళ్ళి తెలుగు భాష అంటే తెలుగు అనేది వాళ్ళకి తెలియదు. ప్రపంచంలో ఇంకా ప్రపంచం పక్కన పెట్టండి, అంటే ప్రపంచంలో ఇన్ని దేశాల్లో ఇన్ని వేల భాషలో తెలుగు భాష ఉన్నట్టు ఎవరికి తెలియదు. అంటే తెలుగు భాషకే గుర్తింపును తీసుకొచ్చిన పాట అయింది. అంటే ఆ పాట రాసినప్పుడు మీకు అది అనిపించిందండి, ఈ రేంజ్కి వెళ్తుంది పాట అనేసి అనుకున్నారా? ఏమీ అనుకోలేదు. నా ఒకే ఒక లక్ష్యం, నా పరమ లక్ష్యం ఏంటంటే ఈ పాట ఓకే అవ్వాలి, సినిమాలో ఉండాలి. అసలు వేరే రేంజ్ లో ఉందండి. అంటే ఆ సినిమాకే అసలు మొత్తానికి ఆ పాట, నేను సినిమా చూసిన తర్వాత, సినిమా చూసి వచ్చిన తర్వాత చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉందని రాజమౌళి గారికి ఫోన్ చేశాను. సినిమా రిలీజ్ అయ్యి చూశాక చేసి, సార్ చాలా థ్యాంక్స్ అండి,
రాజమౌళి గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు సినిమాలో పాట రాసే అవకాశం అనగానే మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి అన్నారు. ఎందుకు సార్ అంటే ఈ సినిమాలో ఒక 4 స్తంభాలు పిల్లర్స్ ఉన్నాయంటే అందులో మీ పాట ఒక పిల్లర్, నేను మీకు థ్యాంక్స్ చెప్పాలన్నా. చాలు కదండి. మళ్ళీ థ్యాంక్స్ అండి, విషయం చెప్పండి కన్నా. ఐ నో RRR హ్యాస్ చేంజ్డ్. యా, తెలుగు అనే భాష తెలిసింది. తెలుగులో ఒక పాట వాళ్ళు చెప్తుంటే RRR నుంచి నాటు నాటు అని చెప్తుంటే తెలుగు భాష ఆస్కార్ స్టేజ్ మీద వినబడింది అని అంటే ఎంత గ్రేట్ అండి. అది మీ కీరవాణి గారి వల్ల, మీ వల్ల అది సాధ్యమైంది. అసలు అద్భుతమైన సాంగ్ అండ్ అద్భుతమైన లిరిక్స్. ఒకటి ఏంటంటే అక్కడ ఆ వేదిక మీద మన నాటు నాటు పాట కంటే ముందు ఎన్నో వందల వేల పాటలు ప్రదర్శితమయ్యాయి. అయితే అన్ని రకరకాల భాషల పాటలు అక్కడ ప్రదర్శితమయ్యాయి. కానీ మొట్టమొదటిసారిగా అక్కడ ప్రదర్శితమైన తెలుగు పాటలోని మొట్టమొదటి పదం పొలం. పొలం గట్టు, పొలం అనేది. అంటే అక్కడ ప్రదర్శితమైన మొట్టమొదటి తెలుగు పాటలోని తెలుగు మాట పొలం. అట్లాగే అక్కడ పురస్కార స్వీకరణ అనంతరం ఎన్నో వేల మంది ఎన్నో ప్రసంగాలు చేశారు. అందులో ఎన్నో భాషలు, ఎన్నో మాటలు ఉన్నాయి. కానీ అక్కడ ప్రసంగం చేసిన తర్వాత అక్కడ ధ్వనించిన మొట్టమొదటి తెలుగు పదం ఏంటో తెలుసండి? నమస్తే. నమస్తే. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. ఏంటంటే కీరవాణి గారు అంటే స్టేజ్ పైన పాడారు అండ్ మాట్లాడారు. సో నేను అనుకున్నా మీరు వస్తూ వస్తూ నమస్తే అని చెప్పొచ్చారు. అయితే ఏంటంటే గమ్మత్తు జరిగింది ఏంటంటే 45 సెకండ్లే ఉంటుందండి సమయం. ముందు మాకు చెప్పారు ఎవరైనా సరే అంటే పురస్కారం తీసుకున్న తర్వాత వాళ్ళ ప్రసంగం 45 సెకండ్లకే పరిమితం. ప్రతి ఒక్కరు 45 సెకండ్లు ఇస్తారు. అంటే ఒక్కరికి అంటే ఇప్పుడు పురస్కారం ఇద్దరం తీసుకున్నాం కదా, ఒక్కరే మాట్లాడాలి. అది 45 సెకండ్లకే పరిమితం. ఒక్కొక్కసారి గ్రాఫిక్స్ గా 5 ఉంటారు, 5 మాట్లాడకూడదు. ఇప్పుడు డ్రెస్ ఉన్నప్పుడు కాస్ట్యూమ్స్ అనుకోండి, ఒక 6-7 ఉండొచ్చు. అందరు మాట్లాడుకుంటూ వెళ్ళకూడదు కదా, ఒక్కరే మాట్లాడాలి. లేదా అందరు కలిసి 45 సెకండ్ల లోపే మాట్లాడాలి. అది నిబంధన. అయితే కీరవాణి గారు తనే మాట్లాడారు. 45 సెకండ్లు మాట్లాడతాము. తను ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉన్నారు 45 సెకండ్ల ఆ నిడివి. కాకపోతే ఆయన మాట్లాడుతున్నప్పుడు 1 సెకండ్ మిగిలిందేమో నాకు ఒక అనుమానం వచ్చింది. చూసాను, మా ఎదురుగా ప్రాంప్టర్ ఉంది, అక్కడ టైం కనబడుతుంది. 44 సెకండ్లు పూర్తయింది, ఇంకొక సెకండ్ ఉంది అని చెప్పేసి గబుక్కున ఆ ఒక్క సెకండ్ ఉపయోగించుకుందామని నమస్తే అనేసాను. సూపర్ అండి. అంటే మన మాట చరిత్రకి ఎక్కడానికి ఒక్క క్షణం చాలు. నేను మాట్లాడిన మొదటి మాట నమస్తే, తెలుగు మాట నమస్తే. తెలుగు పాటలోని మొదటి పదం పొలం. ఈ 2 మాటలు ఆ వేదిక మీద నుంచి ప్రపంచానికి తెలియజేసే అదృష్టం రావడం, అవకాశం రావడం తెలుగు కవిగా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను. సో ఈ సినిమాలో కొమరం భీముడు అనే పాట చూడండి, అంటే అందరూ ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. మీరు సినిమాలు ఎలా చూసి మీరు ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు? చాలా ఎమోషనల్. నేను మా ఆవిడ ఇద్దరు వెయిట్ చేస్తుంటాను. అవునా? సినిమాలో ఏదన్నా ఒక ఎమోషనల్ సీన్ వచ్చినా, కంటతడి పెట్టించే సీన్ వచ్చినా ముందు కంటతడి పెట్టింది మేము ఇద్దరమే. ఇద్దరికి సమాన ఉద్వేగ స్థితి ఉంది. అంటే ఆర్టిస్టులు సమస్థితిలో ఉన్నాం. సమస్థితిలో నేను బాధపడుతున్నానని మా ఆవిడ చూస్తే తను అప్పటికే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. తను కన్నీళ్ళు పెట్టుకుని నా నేను అప్పటికి కన్నీళ్ళు పెట్టుకుని ఉంటాను. ఇద్దరిది ఒకే లెవెల్ ఆఫ్ ఎమోషన్. సో నైస్. సో దట్స్ సో నైస్ అండి. ఇట్స్ గ్రేట్ టాకింగ్ అబౌట్ ఆల్ ఆఫ్ దిస్. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాకు తప్పకుండా. సో ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాము. అక్కడ మీకు మంచి భోజనం పెట్టించాలనేది మా ఉద్దేశము. అందుకనే మీరు యోగా కూడా, మీరు హెల్త్ కాన్షియస్, ఇప్పుడు యోగా 2 గంటలు చేస్తున్నారని చెప్పారు నిన్న. అసలు ఏంటంటే 2 గంటలు యోగా చేయడం ఏంటంటే? ఏం లేదండి, నేను ఈ అకాడమీ ఈవెంట్ తర్వాత అమెరికాలో చాలా రోజులు తిరిగాను. అమెరికా వెళ్ళాను, ఆస్ట్రేలియా వెళ్ళాను, మొత్తం యూరోప్ కంట్రీ రకరకాలు వెళ్ళాను. అన్ని చోట్ల వెళ్ళాను. వెళ్ళడంతో కొంత అలసటకు గురయ్యాను. ఆనందంతో కూడిన అలసట గురైన తర్వాత కొంచెం షుగర్, నా బ్లడ్ షుగర్ కొంత దాటింది అనమాట. హద్దు దాటితే డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు వేసుకోమన్నారు. షుగర్ మందులు టాబ్లెట్లు ఇచ్చారు, ఇంకా మొదలెట్టమన్నారు. ఈలోపు మా ఇంట్లో మేము ఆలోచించుకుని అందరూ ఎందుకు వాడాలని చెప్పేసి ఒక యోగా మాస్టర్ పిలిపించాను. పిలిపిస్తే ఆయన ఏమన్నారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక 15 రోజులు సమయం ఇవ్వండి, దీన్ని తగ్గిస్తానన్నారు. 15 రోజులు ఆయనకు టైం ఇచ్చాము. 15 రోజులు రకరకాల ఆసనాలు వేయించారు.
మళ్ళీ చెక్ చేయించుకుంటే తగ్గింది కొంచెం తగ్గింది. సో యోగా కొంచెం తగ్గింది. దాంతో నమ్మకం కలిగి యోగాని అక్కడ నుండి కొనసాగించాము. నేను 7.2 HbA1c ఉన్న షుగర్ని లెవెల్ని 5.3కి తీసుకొచ్చాను. రివర్సల్ చేశాను యోగాతోటి. నేను మా ఆవిడ ఇద్దరం 2.5 గంటలు రకరకాల ఆసనాలు. సో అంటే ఫుడ్ వల్ల కూడా ఫుడ్ వల్ల మారుతుంది. నేను బ్రౌన్ రైస్ తింటాను, షుగర్ తీసేసాను, మిల్క్ పాలు తీసేసాను, ఉప్పు తినను. అంటే ఆహారంలో మార్పులు ఉన్నాయి. ఆహారంలో ఆ మార్పులు పాటిస్తూనే యోగా రోజు 2 గంటల 15 నిమిషాలు చేస్తాను. 2 గంటల 15 నిమిషాలు. ఇక్కడున్నా, అమెరికా వెళ్ళినా, బ్యాంకాక్ వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా నేను యోగా చేయాల్సిందే. అసలు సూపర్ కదండి. 2 గంటల 15 నిమిషాలు చేసేస్తాను. అంటే భోజనం అది అన్నారు కదా, ఇప్పుడు మీరు కుక్ చేస్తారా? అంటే నేను చదువుకున్నప్పుడు కుక్ చేసేవాడిని. ఎక్కువ కుక్ చేసే ఒకే ఒక కూర టమాటా ఎగ్, అంతే. టమాటా ఎగ్ అదొకటే. అసలు బ్యాచిలర్స్ బిర్యానీ అంటారు దాన్ని. ఓకే. సో నేను ఎగ్ తినను కాబట్టి ఒట్టి టమాటా కూర దాకా మీరు ఎప్పుడైనా చేసి పెడితే తిని పెడతానండి. తప్పకుండా. సో మనం ఇష్టాకి వచ్చేసాము. సో లెట్స్. ఇక్కడ వంటలు ఇక్కడ మీకు ఏది కావాలంటే అదండి మీరు చెప్పండి. మీ స్పెషాలిటీ ఏం కావాలో చెప్తే అది మేము తెప్పించేస్తాం. ఏమంటారు? ఇడ్లీయా? మినపగుళ్ళు ముఖ్యం రా. అంతేగా అల్లుడు, రవ్వ కూడా ముఖ్యం. అంతేగా. ఈవిడ మినపగుళ్ళు అంటుంది, ఆవిడ రవ్వ అంటుంది. ఏం వాడాలో? మినపగుళ్ళైనా రవ్వైనా తెనాలి డబుల్ హార్స్ వారివేగా. అంతేగా. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, తెనాలి డబుల్ హార్స్ ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీలకి తెనాలి డబుల్ హార్స్ కందిపప్పుతో చేసినటువంటి సాంబారు తోడైతే తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. అంతేగా. సో ప్రశాంతంగా మనం ఇష్టాలో మంచి భోజనం షెజ్వాన్ రైస్ తిన్నారు. మీకు ఎలా అనిపించింది? ఇష్టమైన భోజనం చేసాం. మృష్టాన్నం. అబ్బా, నాకు చాలా ఇష్టమైన ఏంటంటే గారెలు. నాకు చాలా ఇష్టం ఉంది. ఓకే, గారెలు నాకు చాలా ఇష్టం. అది ఎప్పుడెప్పుడు నాకు దొరుకుతుందా, ఎప్పుడు ఎదురు చూస్తుంటా. అలాంటిది గారెలు కనబడగానే వెంటనే ఆర్డర్ చేశారు. గారెలు చాలా ఇష్టం, తిన్నాను. తర్వాత నాకు సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ కూడా బాగా ఇష్టం. మామూలు సెజ్వాన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఇష్టం. ఇక్కడ ఎగ్ లేదు కాబట్టి, ఇది వెజ్ రెస్టారెంట్, ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ కాబట్టి సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ కూడా తిన్నాము. తర్వాత కర్డ్ రైస్ తిన్నాను, కొంచెం ఎక్కువే తిన్నాను. నా యోగా నియమాలకు విరుద్ధంగా కొంచెం ఎక్కువ తిన్నాను ఈరోజు. అట్లాగే ముందు బటర్ మిల్క్ కూడా, మజ్జిగ కూడా తాగాను. కోకోనట్ కొంచెం తాగాను, ఎక్కువ తాగకూడదని. ఇప్పుడు ఇంకా రాబోతున్నాయి మనకు. ఇంకా యాక్చువల్లీ డెజర్ట్. మరి మీరు స్వీట్ తింటారా అని? స్వీట్ తినడానికి పళ్ళు తింటారు, ఫ్రూట్స్. ఓకే, అయితే ఫ్రూట్స్ తెప్పిద్దాము. అలాగే. మీరు ఇలా ఫ్రూట్స్ అనుకున్నారు, అలా ఫ్రూట్స్ వచ్చేసాయి, చూసారా? వెరీ గుడ్, చాలా సంతోషం. ఎస్, ఎంత బాగా ఏమంటారు అరేంజ్ చేసి తీసుకొచ్చారు ఫ్రూట్స్ కాబట్టి. చాలా బాగుంది. యూర్ ఆల్ వెరీ హెల్దీ పీపుల్. సరే, మీరు తింటూ ఉండగా మిమ్మల్ని కొంచెం ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో క్వశ్చన్స్ అడిగారు. ప్రశాంతంగా తినడానికి కొన్ని ప్రశ్నలు. అంటే మమ్మల్ని అందుకనే భోజనం మిమ్మల్ని ప్రశాంతంగా చేయనిచ్చి, ఫ్రూట్స్ దగ్గర ఎలాగో హెల్తీయే కాబట్టి అలా వెళ్తూ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని దిస్ ఆర్ దట్. ఓకే, రెండిట్లో ఒకటి చెప్పాలి మీరు. సో ఊ అంటావా మావానా, మౌనంగానే ఎదగమనా? మౌనంగానే. మనీష్ శర్మ గారా, దేవిశ్రీ ప్రసాద్ గారా? దేవిశ్రీ ప్రసాద్. అసలు టక్ చెప్తున్నారండి, ర్యాపిడ్ అని చెప్తున్నారు. అనంత శ్రీరామ్ గారా, రామజోగయ్య శాస్త్రి గారు? రామజోగయ్య శాస్త్రి. ఇంట్లో పాట రాయడం ప్రిఫర్ చేస్తారా, వేరే ప్లేస్కి వెళ్ళి రాయడం ప్రిఫర్ చేస్తారా? ఇంట్లోనే. ఎందుకంటే నేను నాటు ఇంట్లోనే రాశాను. మౌనంగానే ఎదగమని ఇంట్లోనే రాశాను. పెదవే పలికిన ఇంట్లోనే రాశాను. ఎవరేమి అనుకున్న ఇంట్లోనే రాశాను. చీకటితో వెలిగే చిప్పను ఇంట్లోనే రాశాను. కనిపించిన మా అమ్మకి ఇంట్లోనే రాశాను. ఆకాశం అమ్మాయి అయితే ఇంట్లోనే రాశాను. పెదవే పలికిన ఇంట్లోనే రాశాను. ఓకే, ఫ్రీ టైంలో మీరు ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారా, లేకపోతే బయటికి ఎక్కడికన్నా డ్రైవ్కో
లేకపోతే రెస్టారెంట్? ఇంట్లో. సో మీ ప్రపంచమే ఇల్లు. హాయిగా చదువుకుంటూ, భార్య బిడ్డలతో మాట్లాడుకుంటూ, సినిమాలు చూస్తూ, పుస్తకాలు చదువుతూ, పేపర్ చదువుతూ, హాయిగా ఇంట్లో. సో బుక్స్ చదువుతారండి బాగా? మీ ఫేవరెట్ బుక్? ఇప్పుడు చదువుతున్న పుస్తకం ఏంటో తెలుసా? భగవద్గీత చదువుతున్నా. ఓ, భగవద్గీత అధ్యయనం చేస్తున్నా. చదవట్లా, చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నా. వెరీ నైస్. సో మీరు ఒక హై అండ్ రెస్టారెంట్లో తినడం ప్రిఫర్ చేస్తారా, లేకపోతే రోడ్ సైడ్లో పానీపూరి ఇట్లా తినడం ప్రిఫర్ చేస్తారా? శుచి శుభ్రతకి ప్రాధాన్యత ఇస్తారు. అది ఎక్కడ ఉంటే అక్కడ. హై అండ్ రోడ్ సైడ్ పక్కన పెడితే చక్కగా ఉండాలి, మంచి నూనెలు వాడాలి, మంచి బాగా రుచిగా చేయాలి, నూనెలు బాగా వాడాలి. నూనె బాగా వాడాలి, మంచి నూనె వాడాలి. మంచి నూనె. ఓకే, అదే జనరల్లీ రకరకాలుగా. అవునవును, అవేం లేకుండా శుభ్రంగా ఉన్నది ఎక్కడైనా. సూపర్. మీరు చిన్నతనంలో మీకు బాగా నచ్చిన హీరో హీరోయిన్ ఆర్ ఆల్ టైమ్ హీరో హీరోయిన్? చిన్నతనంలో నాకు బాగా నచ్చిన హీరో కాంతారావు గారు. కాంతారావు గారు, ఓకే. కాంతారావు గారి తర్వాత ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ గారి తర్వాత చిరంజీవి గారు. హీరోయిన్ చిన్నప్పుడు కృష్ణకుమార్ గారు బాగా నచ్చేవారు. ఓకే. తర్వాత సంఘవి సౌందర్య గారు. అవును. ఇప్పుడు కాజల్, ఇప్పుడు తమన్నా. చాలా ఆశ్చర్యపోతారు చెప్తారు. చెప్పొచ్చా? చెప్పండి. రుహానీ శర్మ నాకు చాలా ఇష్టమైన హీరోయిన్. నైస్. సో మీ మోస్ట్ ఫేవరెట్ సినిమా ఏంటి ఆల్ టైమ్? పాతాళ భైరవి. అవునులేండి. పాతాళ భైరవి, జగదేక వీరుడు అతిలోక సుందరి, అది కూడా కదండి. రంగస్థలం అని అంటే అంచెల వారీగా చెప్పేశారు, పాత, మధ్యలో అండ్ ఇప్పుడు కరెంట్లీ. ఓకే. మీరు రాసిన పాట కాకుండా ఇంకా వేరే లిరిసిస్ట్ రాసిన పాట మీకు బాగా నచ్చిన పాట? ఆత్రేయ గారు. ఏ పాట అంటే బాగా? రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసిన శివుడివా, ఏమనుకోను నిన్నేమనుకోను. చాలా ఇష్టం. సూపర్. సో మీరు ఆర్ యు ఫుడీ? మీ ఫేవరెట్ డిష్ ఏంటి? భోజనంలో ఏమి తినడానికి ప్రిఫర్ చేస్తారు? బ్రౌన్ రైస్, టమాటా ఎగ్ కర్రీ. అంతే. అవును, ఇందాక కార్ దిగుతున్నప్పుడు చెప్పారు టమాటా ఎగ్ కర్రీ అని. మీరు తప్పకుండా అదేదో ఎగ్ లేకుండా ఆ టమాటా కర్రీ ఏదో చేస్తే మేము కూడా తిని పెట్టేస్తాం. తర్వాత టమాటాలో ఎగ్ చేసిన రుచి అండి. ఓకే, ఏమోలేండి, మాకు తెలియదు, ఎగ్ నేను తిన్ను కాబట్టి. సో మీకు ఎప్పుడన్నా కోపం వస్తే ఏం చేస్తారండి మీరు? నిజంగా చెప్పాలంటే చాలా మంది అడుగుతుంటారు, నేను నా టీవీ షోస్, రియాలిటీ షోస్ చూసి అసలు మీకు కోపమే రాదా, అంత ఓపికగా సహనంతో అందరికి సమాధానాలు చెప్తుంటారంటే, కానీ కోపం ఎక్కువ ఉండేది నాకు. అవునా? నిజంగా కోపం యొక్క అది మా ఆవిడ మీదే చూపిస్తారు. అయ్యయ్యో. మా ఆవిడే నా కోపాన్ని తట్టుకుంటుంది, కోపాన్ని భరిస్తుంది, కోపాన్ని సహిస్తుంది, కోపాన్ని క్షమిస్తుంది. అరే మళ్ళా అసలు భలే వాడతారండి మీరు. అయితే కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి ఇంతకీ? సెల్ ఫోన్ పగలు కొట్టడం? కొంచెం ఇప్పుడున్న స్థాయి కంటే కొంచెం గట్టిగా మాట్లాడతాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే అరవడం. సో కోపం వస్తే అరుస్తా అంటున్నారు మరి, అంతే కదా. మీకు ఒక ప్రశ్న, సినిమాలలో కాకుండా మీకు ఫస్ట్ క్రష్ అసలు ఎవరు? మా ఊళ్ళో జరిగింది, కానీ వాళ్ళ పేరు వివరాలు చెప్పకూడదు. అవును, చెప్పట్లేదు. బట్ ఫస్ట్ అయితే క్రష్ ఉంది. ఏ ఏజ్ లో? నాకు 13 ఏళ్ళ వయసు. 13 ఏళ్ళు ప్రాయంలో. బాగుందండి. ప్రేమించారు అప్పుడు? మీ ఫస్ట్ లవ్, ఫస్ట్ క్రష్? అదే మరి కవిత్వం కదే కదండి ఇన్స్పిరేషన్. అదే అంతే, అది నిజమే. ఓకే. వీళ్ళతో నేను వర్క్ చేయలేదు, ఇంకా ఎక్కువ వర్క్ చేస్తే బాగుండు అనేవాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారా? మీరు? ఇళయరాజా గారు మీరు వర్క్ చేశారు, బట్ ఇంకా గోదావరి రాశాను, తర్వాత ఉలవచారు బిర్యానీ మొత్తం పాటలు రాస్తాను. కానీ ఇంకొక పాటలు రాస్తే బాగుంది అనిపించింది, కాకపోతే నేను అదే అనిపించింది. ఓకే, ఇళయరాజా గారు. ఓకే. ఇందాక అడిగినట్టుగా ఒకవేళ మీకు యాక్టింగ్ ఆపర్చునిటీ వస్తే సినిమాల్లో ఎటువంటి రోల్స్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు? సినిమా కథనాన్ని మలుపు తిప్పే పాత్ర, అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే పాత్రలు మనకొద్దు. వచ్చామా, బుల్లెట్ దిగిందా, లేటుగా అయినా సరే బుల్లెట్ దిగాలంటే. ఓకే.
సో అలాంటి క్యారెక్టర్ వచ్చేస్తే మీరు సినిమాలలో దాన్ని కూడా యాక్ట్ చేసేదానికి రెడీగా ఉంది. సింగిల్ షాట్ ఫసక్. నైస్ ఫసక్. ఓకే, డేట్కి వెళ్ళాలి, డిన్నర్ డేట్కి. ఎవరితో వెళ్తారు? రష్మిక మందన్న తోట, పూజా హెగ్డే తోట, శ్రీలీల తోట? రష్మికతో వెళ్తారు. రష్మిక చేస్తుందేమో మిమ్మల్ని. ఎందుకంటే రష్మిక నటన నాకు చాలా ఇష్టం ఉంది. నాకు చాలా చాలా ఇష్టం. నాకు పుష్పాలు, యానిమల్, చావాలు, నాకు ఈ 3 సినిమాలు చూసాను. అమ్మాయి చాలా చాలా కష్టపడుతుంది, బాగా పాత్రను అర్థం చేసుకుంటుంది, ఆశ మాట్లాడుతుంది. నాకు రష్మికతో డేట్ అంటే కూర్చొని డేట్ అంటే తనతో మాట్లాడుతూ తన అనుభవాలు వినడము, నా అనుభవం తనకు చెప్పడం నాకు చాలా, ఈ అవకాశాన్ని అలా ఉపయోగించుకుంటా. అమ్మాయికి నా అభినందనలు తెలియజేసుకుంటా. తను ఆ పాత్రలో ఎలా జీవించిందో నేను కళ్ళ కట్టినట్టు ఆవిడ చెప్పాలని నాకు ఆ డేట్ అలా ఉపయోగించుకుంటా. సో రష్మిక తోటి డేట్కి వెళ్తారు అయితే మీరు. రష్మిక, శ్రీలీల, తమన్నా, ఈ ముగ్గురులో ఒకరిని చంపాలి, ఒకరిని మ్యారేజ్ చేసుకోవాలి, ఒకరిని ఫ్రెండ్ చేసుకోవాలి. ఎవరిని ఎట్లా ఏం చేద్దాం ఒకసారి చెప్పండి. రష్మికని చంపేద్దాం. అయ్యా, ఇప్పుడే డేట్కి వెళ్తానని డేట్లో పొడుస్తారేంటి? అలా కాదు, ఎందుకంటే ఇంకా 3 పాత్రలు చేసిన తర్వాత ఇంకా ఆ అమ్మాయి ఏ పాత్ర చేయాల్సిన అవసరం కూడా లేదు. జీవితంలో అంత సాధించేసి నాకు. ఎందుకంటే ఆస్కార్ వచ్చిన తర్వాత నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అభినందనలు చెప్పే విధానం ఏంటంటే, జీవితంలో అంతా సాధించాం కదా, ఇంకా వచ్చేది ఏం లేదు కదా, ఇంకా చేసేది ఏం లేదు కదా, ఇంకా మనం సాధించాల్సింది ఏం లేదు కదా అన్న వచ్చేలాగా ఒక ఆయన చెప్పారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. సరే ఇప్పుడు మనం చచ్చిపోయినా కూడా పర్వాలేదా అన్న. చచ్చిపోయినా పర్లేదంటే మనం ఈ జన్మ చరితార్థమైంది, జన్మ సార్థకం అయిపోయింది అన్న ఉద్దేశంతో తను చెప్పాడు. అట్లాగే రష్మికను మనం రష్మిక ఆప్షన్ వస్తే చాలు, ఈ జీవితానికి ఏం కావాలో ఎంత కావాలో అంత సాధించిందని నా ఉద్దేశం, నా అభిప్రాయం. ఓకే, సో ఫ్రెండ్షిప్ ఎవరిని? శ్రీలీలతో ఫ్రెండ్ గా ఉంటారు. సో మ్యారేజ్ ఇంకా మిగిలింది ఎవరు ఉన్నారు? తమన్నా. కాదు, మీరు ఆ పేరు చెప్తుంటే ఒక రకమైన వాళ్ళ విజయ వర్మ అని ఉన్నారు, చూస్తారు కదా. ఉన్నారు అతను చూస్తే నా పరిస్థితి ఏంటి? ఉంటారండి, మనం దాన్ని కాదన్నా మనం అలా మాట్లాడుకుంటాం. సో మొత్తానికి ఇప్పుడు కార్లో షికారు ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపించింది? హోల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ నా గురించి ముందు మీ గురించి ఏంటంటే, మీరు ఇంటర్వ్యూ చేసే విధానం ఎలా ఉందంటే, ముందు ప్రశ్నలు కంఠస్థం చేసుకుని వచ్చి ఒక ప్రశ్న తర్వాత ఆ ప్రశ్నలోని సమాధానం ఏంటో కూడా అది ఎలా ఉన్నా కూడా తర్వాత ప్రశ్న సంధించడం కోసమే ఎదురు చూస్తుంటారు. సాధారణంగా ఇంటర్వ్యూస్ అలా జరుగుతుంటాయి. సాధారణంగా మీరు అలా కాకుండా మీరు ఒక ప్రశ్న వేసిన తర్వాత సమాధానం చెప్తున్నప్పుడు, చెప్పిన తర్వాత సమాధానంలోంచి ఆ ముగింపు వాక్యాన్ని మళ్ళీ ప్రశ్నకు ముడిపెడుతున్నారు. కాబట్టి ఒక చక్కటి అల్లికలాగుంది, ఒక అల్లికలాగు, గజిబిజిగా లేదు, అల్లికలాగు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్లో ఆ జర్నీ ఎలా ఉంది? నేను బాగానే డ్రైవ్ చేశానంటారా? చాలా బాగా చేశాను. కానీ అన్ని బలవంతంగా ఇది ఎలా ఉంది? బాగా డ్రైవ్ చేశాను కదా. నాకు కొంచెం భయం వేసింది. అంటే భయం అంటే మీరు ఎటువైపు కాన్సన్ట్రేట్ చేయాలి? మరి నన్ను ప్రశ్న అడగాలి, మీరు ప్రశ్న అడగాలి, ప్రశ్న అడగడంతో పాటు సమాధానం విని ఆ సమాధానం నుంచి మరొక ప్రశ్నను మనం సంధించాలి. పైగా ట్రాఫిక్ చూడాలి, డ్రైవ్ చేయాలి. హైదరాబాద్ ట్రాఫిక్ మనకు తెలుసు కదా. ఇన్ని బాధ్యతల్ని ఏకకాలంలో అద్భుతంగా నిర్వర్తించిన మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది నాకు కింద కామెంట్స్ పెడుతుంటారండి ప్రోగ్రామ్ అయ్యాక, అదే మీరు కార్లో చేయకండి, ఇట్స్ రిస్కీ అని. కానీ ఎంతో కొంత రిస్క్ లేకపోతే అందులో ఫన్ ఉంటుందండి, చెప్పండి. అందుకనే నా డ్రైవింగ్ స్కిల్స్తో పాటు క్వశ్చన్స్ వేసేసి మిమ్మల్ని అలా షికారు తీసుకెళ్ళేవాడిని. అది బట్ ఈ ఇంటర్వ్యూలో కొత్తదనమే కారులో డ్రైవింగ్, అంతే మిగతా అంతా రెగ్యులర్. యా, with that we have come to an end of this interview. Thank you so much. I had great time. మీరు మళ్ళీ ఇంకొక అవార్డు తీసుకుని మళ్ళీ మా ఇంటర్వ్యూకి వచ్చేసేసి మళ్ళీ మనం ఒక చక్కనైన ఒక పాట పాడి ఒక రీల్ చేసి అలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
సో థ్యాంక్ యూ అగైన్. ఇది తెనాలి డబుల్ హార్స్ వాళ్ళ నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో సున్నుండలు ఉంటాయి, తప్పకుండా మీరు తినాలి. నా ఫేవరెట్ సున్నుండలు, అందరికీ అదే చెప్తాను. తప్పకుండా టేస్ట్ చేసి నాకు చెప్పరా రివ్యూ. అలాగే తెనాలి డబుల్ హార్స్ సున్నుండలు తప్పకుండా తీసుకోండి.